హలో ఎవ్రీవన్. నా స్నేహితుడి పేరు ఘన. హైదరాబాద్ ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. నెలకు 30,000 జీతంతో తన కుటుంబంతో చాలా సంతోషంగా ఉండేవాడు. పెద్దగా కలలు లేవు, కానీ జీవితం మీద గొప్ప గౌరవం ఉండేది. తనకున్న చిన్న చిన్న అవసరాలకి జీతంలోనే సరిపెట్టుకునేవాడు. సెల్ఫ్ రెస్పెక్ట్గా బతికేవాడు. అనుకోకుండా ఒకరోజు ఘనా జీవితంలో ఒక మలుపు ఎదురైంది. ఘనా వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్కి తీసుకువెళ్తే డాక్టర్లు చాలా సీరియస్గా చెప్పారు. అపెండిక్స్ దగ్గర మీ అమ్మగారికి వెంటనే ఆపరేషన్ చేయాలి, బాగా బ్లడ్ క్లాట్ అయిందని చెప్పి. ఆపరేషన్ దాదాపు 70,000 అవుతాయని చెప్పారు. కానీ ఘనా దగ్గర కేవలం 20,000 మాత్రమే ఉన్నాయి. వెంటనే ఘనా వాళ్ళ రిలేటివ్స్ని అందరిని ఆశ్రయించాడు, కానీ ఎక్కడా సాయం దొరకలేదు. చివరికి అమ్మను కాపాడాలనుకునే శక్తితోటి యాప్ లోన్స్లో మనీ తీసుకొని అమ్మకి సర్జరీ చేయించుకొని అమ్మను కాపాడుకున్నాడు. అప్పు భారాన్ని మొత్తం ఘనా భుజాలపైకే మోసాడు. 3 నెలల పాటు కరెక్ట్గా ఈఎంఐ కట్టేశాడు. కానీ అనుకోని విధంగా జాబ్ పోయింది రిసెషన్ వల్ల. చాలా కంపెనీస్ ఇంటర్వ్యూ వెళ్ళాడు, కానీ ఎక్కడా జాబ్ అనేది దొరకలేదు. చివరికి చేసేదేం లేక డెలివరీ బాయ్గా జాయిన్ అయ్యాడు. డెలివరీ బాయ్ జాబ్ చేస్తుంటే డబ్బులేమో తక్కువ, ఖర్చులు ఎక్కువ, పని ఏమో ఎక్కువైపోయేది. దీనివల్ల 1 నెల ఈఎంఐని పెండింగ్ ఉంది. ముందే యాప్ వాళ్ళకి ఫోన్ చేసి నా పరిస్థితి బాగాలేదు, 1 నెల టైం ఏంటి అలాగే కట్టేస్తా అని చెప్పేసరికి వాళ్ళు వినకుండా బెదిరించడం మొదలుపెట్టారు. ప్రతిరోజు తనకు ఫోన్ చేసి టార్చర్ చేసేవారు. ఒకరోజు తన ఇంట్లో లేని సమయంలో నేరుగా ఇంటికి వచ్చి తల్లిదండ్రులను అవమానించేలా మాట్లాడింది. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత యాప్ వాళ్ళ ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులను అవమానించారని తెలిసింది. వాళ్ళ అమ్మగారి ముఖంలో మౌనం కనిపించింది, బాధ. దానివల్ల ఘనాకి బాగా కోపం వచ్చింది. మా అమ్మ మాట పడేంత తప్పు నేను చేశానా అన్న ఆలోచన తనకి వచ్చింది. మరుసటి రోజు నుండి ఘనా తీరు మార్చేశాడు. ఆత్మగౌరవం కోసం నిలబడ్డాడు. ఫోన్ వచ్చిన ప్రతిసారి శాంతంగా కానీ గట్టిగా చెప్పాడు, నేను లేనప్పుడు మా ఇంటికి మీరు రాకూడదు. వచ్చిన మా పేరెంట్స్తో మాట్లాడే రైట్స్ మీకు లేవు. 1 నెల ఈఎంఐ కట్టకపోతే ఇంటికి వచ్చేలా మా పేరెంట్స్ని అవమానిస్తారా? మీకు ఈఎంఐ పే చేయాలంటే మీ ఏజెంట్స్ మొత్తం వచ్చి మా పేరెంట్స్కి సారీ చెప్తేనే నేను ఈఎంఐ పే చేస్తాను, లేకపోతే ఈఎంఐ పే చేసి కరాఖండిగా చెప్పేశాడు. యాప్ వాళ్ళు ముందు ఒప్పుకోలేదు, కానీ ప్రతిరోజు ఘనాకి కాల్స్ మాత్రం తప్పలేదు. కాల్ చేసిన ప్రతిసారి తల్లి పెదాలపై చిరునవ్వు లేదని ఆలోచించి తప్పనిసరిగా ఒకటే మాట చెప్పాడు, మీ ఏజెంట్స్ వచ్చి సారీ చెప్తేనే నేను ఈఎంఐ పే చేస్తాను అని చెప్పి. చివరికి వాళ్ళకి డబ్బే కావాలి కాబట్టి యాప్ వాళ్ళకి ఘనా వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి వచ్చి తల వంచి సారీ చెప్పలేక తప్పలేదు. ఆ రోజు ఘనా వాళ్ళ అమ్మ పెదాలపై చిరునవ్వు కనిపించింది. జీవితంలో ఏదో గెలిచిన ఒక ఆనందం. ఎవడైతే అవమానించాడో వాడి చేత సారీ చెప్పించాలని గర్వం. ఈ స్టోరీ ఉన్నాక నాకు కూడా అనిపించింది, ఒక్కసారి అప్పు చేసే ముందు బాగా ఆలోచించాలి మన అమ్మానాన్నల గురించి. వాళ్ళు తలదించుకునే పరిస్థితి ఎప్పుడూ రాకూడదు. మన ఆత్మగౌరవాన్ని ఎవ్వరి చేతులకి తాకట్టు పెట్టకూడదు. మన తప్పు లేకపోయినా ఎంతటి నష్టమైనా ఎంతటి అవసరమైనా ఎదిరించాలి. కుటుంబం మీద ప్రేమ బాధ్యతలతో పాటు ఆత్మగౌరవం కూడా ఒక మనిషిని నిజంగా మంచి మనిషిగా నిలబెడుతుంది. నాకు ఘనా చేసిన చాలా హ్యాపీగా అనిపించింది.